రవి అస్తమించని సామ్రాజ్యమైనటువంటి బ్రిటన్కి ఇప్పుడు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ముఖ్యంగా లండన్ పతనం అయిపోతుందంటూ మిలియనీర్లు బిలియనీర్లు అందరూ కూడా బయట దేశాలకు వెళ్ళిపోతున్నారు. గత 20 సంవత్సరాలుగా పతనం అయిపోయినటువంటి బ్రిటన్ యొక్క పౌండ్ ఏదైతే ఉందో అది మెల్లిగా చాలా నెమ్మదిగా కోలుకోవడం, పైగా అక్కడ నాన్ డోమ్ పన్నుల విధానం ఇప్పుడు రద్దు కావడం. నాన్ డోమ్ పన్నుల విధానం అంటే బయట దేశాల్లో మీరు ఎంత సంపాదించినా సరే ఆ సంపద మీద పన్నులు లేవు ఇప్పుడు. అంటే అక్కడ పన్నులు కట్టాల్సిన పని లేదు. దానివల్ల అనేక మంది మిలియనీర్లు అయితే బాగా డబ్బు సంపాదించి అక్కడ ఆస్తులు కూడగట్టుకున్నారు. కానీ ఇప్పుడు ఈ నాన్ డోమ్ పద్ధతిని రద్దు చేసింది బ్రిటన్ ప్రభుత్వం. దానివల్ల ఇప్పుడు వేల కోట్లు వీళ్ళు పన్నుల రూపంలో కట్టాల్సి వస్తుంది. అదే కాకుండా అక్కడ పరిస్థితులు కూడా చేదాటిపోతున్నాయి. ఇప్పుడు జాన్ ఫెడరిక్సన్ దాదాపు $17 బిలియన్ కలిగినటువంటి ఈ ప్రపంచ కుబేరుడు అంటే ప్రపంచంలో 136వ స్థానంలో ఉన్నటువంటి ఈ కుబేరుడు కూడా ఇప్పుడు అరబ్ ఎమిరేట్స్ వెళ్ళిపోతున్నాడు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వెళ్ళిపోయి అక్కడ శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఇప్పుడు లండన్ నరకంగా తయారైందని కూడా ఆయన అయితే వ్యాఖ్యానించి అక్కడ లండన్ పైన ఒక నింద కూడా వేశాడు. నేను మొదటి నుండి చెప్తున్నాను కదా, లండన్ చాలా దరిద్రంగా తయారవుతుంది, మొత్తం తన యొక్క స్థితిని కోల్పోతుంది. అక్కడ అందరూ కూడా ముఖ్యంగా ఇస్లాం సామ్రాజ్యం నుండి చాలా మంది వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అయ్యి దాన్ని మొత్తం కైవసం చేసుకుంటున్నారు. లండన్ ఇది గమనిస్తుందో లేదో తెలియదు కానీ చాలా మంది బిలియనీర్లు మిలియనీర్లు గమనిస్తున్నారు. అక్కడ స్వేచ్ఛ లేకుండా పోతుంది. ఇప్పుడు 2024లోనే 10,500 మంది మిలియనీర్లు లండన్ ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అది 2025లో 16,684 మంది మిలియనీర్లు లండన్ విడిచి వెళ్ళిపోతున్నట్లుగా ఒక నివేదిక అయితే వస్తుంది. అది కూడా లండన్ కి చెందినటువంటి సంస్థ సర్వేలో తేలినటువంటి నిజాలే. 2014 నుంచి ఇప్పుడు 2024 వరకు అంటే ఈ 10 సంవత్సరాల కాలంలో కేవలం లండన్ ని విడిచిపెట్టినటువంటి మిలియనీర్ సంఖ్య 30,000 మందికి పైగానే ఉందట. ఇంకా ఈ సంవత్సరం 16,684 మందికి పైగానే విడిపోయే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఒక 8,000 మందికి పైగానే లండన్ అయితే మిలియనీర్లు విడిచిపెట్టారు. ఇప్పుడు రాజకుమారుడైనటువంటి ఈ బిలియనీర్ జాన్ ఫెడరిక్సన్ కూడా లండన్ ని విడిచిపెట్టడం వల్ల ఇప్పుడు లండన్ కి పెద్ద షాక్ తగిలిందని చెప్పొచ్చు. ఇలా మిలియనీర్లు గనక లండన్ విడిచిపెట్టకపోతే లండన్ లో సంపద తగ్గిపోవడమే కాకుండా ఇది ప్రపంచం దృష్టిని ఇది ప్రపంచంలోనే తీవ్రమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. చాలా మంది అంటే సంపన్నులు లండన్ లో ఉండడానికి ఇష్టపడకపోతే బయట నుంచి ఎవరు వస్తారు? బయట నుంచి సంపన్నులు కూడా రారు. దీనివల్ల లండన్ తన యొక్క స్థితిని కోల్పోయే పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రపంచంలోనే రవి అస్తమించినటువంటి దేశం అంటే అన్ని దేశాలని ఆక్రమించేసి స్వాతంత్ర్యం విధించింది తప్ప దీన్ని ఎవడో ఆక్రమించలేదు. కానీ దాని యొక్క పతనం ఈ రోజు మొదలైంది. గత 20 సంవత్సరాలుగా లండన్ యొక్క పతనం, అదే బ్రిటన్ యొక్క పతనం మొదలైంది. ఇంగ్లాండ్ ఏదో ఒక రోజు మొత్తం ఒక ఇస్లాం కంట్రీగా మారిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.